ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ మనము ఫేస్ నుంచి చెప్పుకోవాలి. ఫేస్ రెడ్ అండ్ స్వోలెన్ అంటే మొహం ఎర్రగా ఉంటుంది, వాపు ఉబ్బరంగా ఉంటుంది. Aram has cured epithelioma of the wing of the nose and lip. Remember the horribly offensive odor from the nose, loss of smell following pains in the nasal bones and nasal catarrh. ఈ అఫెన్సివ్ ఓడర్ నోస్ లోంచి ఎందుకు అంటే సిఫిలిటిక్ ఇది కదా, అవి లోపల ఉన్నప్పటి కుళ్ళిపోతూ టిష్యూస్ కానీ బోన్స్ కానీ దానివల్ల అలా అనమాట స్మెల్ అది పోతుంది ఈ నేసల్ బోన్స్ పెయిన్స్ వలన. ప్లస్ నేసల్ కెటార్. అల్సరేటెడ్ ఎగ్లూటినేటెడ్ అల్సరేటెడ్ ఎగ్లూటినేటెడ్ పెయిన్ఫుల్ నాస్ట్రిల్స్. ఎగ్లూటినేషన్ అంటే తెలుసు కదా, అంటుకుపోయినట్టుగా ఉంటుంది. అలా ఉండి ఇంకా ఏముంటుంది, పుండు పడిపోయి నొప్పిగా ఉంటాయి ముక్కులోవి. క్రస్ట్స్ ఇన్ ది నోస్. నోస్ ఫీల్స్ అబ్స్ట్రక్టెడ్ యాజ్ ఇన్ డ్రై కొరైజా. ముక్కులో పట్టేసినట్టుగా ఉంటుంది, అబ్స్ట్రక్షన్ ఉన్నట్టుగా. అంటే జలుబు బయట ముక్కులోంచి కారకపోయినప్పటికీ కూడా అలా అనిపిస్తూ ఉంటుంది లోపల ఉండటం వల్ల. విత్ నియర్లీ ఆల్ ఆఫ్ దీస్ నోస్ ఎఫెక్షన్స్ ద పేషెంట్ ఈజ్ బోర్డ్ డౌన్ విత్ సారో ఫుల్ ఆఫ్ గ్రీఫ్. బ్లాక్ క్లౌడ్స్ హ్యాంగ్ ఓవర్ హిమ్ అండ్ హీ వాంట్స్ టు డై. అంటే ఈ నోస్ ఎఫెక్షన్స్ తో పాటు అంటే విత్ నియర్లీ ఆల్ ఆఫ్ దీస్ నోస్ ఎఫెక్షన్స్ ఆ పేషెంట్ ఎలా ఉంటాడు, చాలా విచారగ్రస్తుడై ఉంటాడు. బాగా బాధలో మునిగిపోయి కుంగిపోయి ఉంటాడు. ఆ అంటే వాడికి వెనకాల ఏదో నల్లటి మేఘం కప్పేసిందా అన్నట్టుగా ఉంటుంది, చనిపోదాం అనుకుంటూ ఉంటాడు. నేను ఇలా మేఘం కప్పేసింది అన్నట్టు ఇది చదివినప్పుడు చదువుకునే రోజుల్లో ఏమిటి మేఘం కప్పటం ఆకాశం చుట్టు పెట్టడం ఇవి చెప్తారు కానీ అలా కనపడతాయా అనుకున్నా. నేను ఒక పేషెంట్ని నేను అలా చూశాను. అంటే ఆయన చూడగానే నాకు అనిపించింది ఏంటో నల్లటి మేఘం వస్తుందా అన్నట్టుగా అనిపించింది అనమాట. అంటే అంత సారోఫుల్గా అతను ఆరంభ సూసైడ్ చేసేసుకున్నాడు అనుకోండి నెక్స్ట్ డే. అంటే చెప్తున్నానండి అంత అలా ఉంటుంది వాళ్ళ ఫేస్, అంత విపరీతంగా సారోఫుల్ గా ఉంటుంది. ఆరం పెట్టి వాడేది కనుక 50 10 దాకా వెళ్తుంది. సో కొంతమంది అంత అంత హైలోకి వెళ్ళినప్పుడు కొంచెం విచారగ్రస్తంగా ఉంటుంది. లోథింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాంట్స్ టు ఫైండ్ సమ్ వే టు కమిట్ సూసైడ్. అంటే వాడి జీవితం అంటే వాడికి లోథింగ్ వికారం వచ్చేస్తుంది. వికారం అంటే ఇష్టపడడు ఇంకా బతకడం అనేది. ఏదో ఒక దారి చూసుకుంటాడు చనిపోవడం, సూసైడ్ చేసుకోవడానికి. పఫీ అండర్ ది ఐస్, కళ్ళ కింద పఫీనెస్ ఉంటుంది. బ్లూ అబౌట్ నోస్ అండ్ లిప్స్, ఫేస్ గ్లోయింగ్ రెడ్. ఇవి మీకు అర్థమవుతున్నాయని నేను తెలుగులో చెప్పట్లేదు. వైలెంట్ బోరింగ్ ఇన్ రైట్ జైగోమాటిక్ ప్రాసెస్ వెన్ వాకింగ్. అంటే
నడు వైలెంట్ బోరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది జైగోమాటిక్ ప్రాసెస్లో. ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఈ జైగోమాటిక్ ప్రాసెస్ అనేది ఒక పిక్ చేశాను, అది చూపిస్తా మీకు. ఆల్రెడీ ఒకసారి చూపించాను, మళ్ళీ ఒకసారి చూపించదా. ఇది సైడ్ ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉన్నది చూసారా, ఇది జైగోమాటిక్ ప్రాసెస్. నెక్స్ట్ పిక్ లో మీకు ఎదురుగుండా తీసి చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. జైగోమాటిక్ ప్రాసెస్ అంటే ఈ ఏరియా. చెప్పడం కంటే చూస్తే గుర్తుంటుంది ఈ బోన్, దీన్ని జైగోమాటిక్ ప్రాసెస్ అంతే. ఈ మ్యాథ్స్ సైడ్ చూపిస్తాను అలాగే మీకు. సో అక్కడ అలా ఉంటుంది, బోరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట ఆ ప్లేస్ లో నడిచేటప్పుడు. కేరియస్ టీత్, పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. టూత్ ఏక్ అట్ నైట్, నైట్ అగ్రవేషన్ కదా, సిఫిలిటిక్ మయాజంకి సంబంధించి ఇది కూడా అలాగా. ఫౌల్ బ్రీత్ అంటే వాసన వచ్చేస్తూ ఉంటుంది, బ్రీతింగ్ అనేది, ఊపిరి. నెక్స్ట్ వచ్చేసి సిఫిలిటిక్ అల్సర్స్ ఇన్ ప్యాలెట్ అండ్ థ్రోట్. ఆ సిఫిలిటిక్ అల్సర్స్ అనేవి ఉంటాయి అనమాట, అంటే పెయిన్లెస్ అల్సర్స్, డీప్ టిష్యూస్ ని తినేస్తూ ఉంటాయి. అవి నోట్లో, ప్యాలెట్ లోని గొంతులో ఉంటాయి. బోరింగ్ ఇన్ ది హార్డ్ ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్ మీకు తెలుసు, అక్కడ బోరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ లివర్. దిస్ మెడిసిన్ హ్యాస్ క్యూర్డ్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్, ద క్రేవింగ్ ఆఫ్ ద డ్రంకర్డ్స్. ఈ లివర్, ఈ మెడిసిన్ ఎవరికైతే ఆల్కహాల్ క్రేవింగ్ ఉన్నటువంటి వాళ్ళలో కూడా పనిచేస్తుందిట. డ్రంకర్డ్స్ లో ఉండేటువంటి క్రేవింగ్ లో కూడా. నేను అనుకోవటం ఏంటంటే ఓన్లీ అదొక్కటే బేస్ చేసుకుని వేయటం కాదు, ఈ జీవితం వద్దు ఇంక చచ్చిపోదాం అని సూసైడ్ చేసుకోకుండా ఇలా ఆల్కహాల్ ఎక్కువ తాగితే చనిపోదాం అనేటువంటి ఈ సారఫుల్నెస్ తో ఇలాంటిది చేస్తు ఈ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్ తగ్గిస్తుందేమో అనుకుంటున్నాను నేను. Another marked feature of this medicine is its ability to harden, enlarge, and inflame the liver, induration with cardiac affections, enlargement of the heart and liver. ఇంకొక మార్క్డ్ ఫీచర్ ఏంటంటే ఈ లివర్ గట్టి పడిపోవటం అంటే సిరోసిస్, ఇంకా ఎన్లార్జ్ అవ్వటం, వాపు, ఇన్ఫ్లమేషన్, వీటన్నిటిలో కూడా తగ్గిస్తుంది. అంటే ఈ ఆర్ఎంఎట్లో ఇవి మార్కెట్ ఫీచర్స్ గా ఉంటాయి. ఇంకా ఈ గట్టి పడటంతో పాటు లివర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయి ఉంటాయి అనమాట. హార్ట్ ఎన్లార్జ్మెంట్, లివర్ ఎన్లార్జ్మెంట్, ఈ రెండు కలిసి ఉంటాయి. When you take into consideration the venous system, the portal system, and its close association with the heart in establishing the circulation of the blood in the abdomen and the work that it does in the abdomen as a great receiving apparatus, you will not be surprised to find that heart and liver affections are associated with hopelessness and despair. చూసారా, అది అంటే వీనస్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, పోర్టల్ సిస్టమ్. వీనస్ సిస్టమ్ అంటే వెయిన్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, దాని మొత్తాన్ని వీనస్ సిస్టమ్ అంటారు. పోర్టల్ సిస్టమ్ అంటే, పోర్టల్ అంటే లివర్ కి సంబంధించిన అక్కడ జరిగేటువంటి బ్లడ్ సర్క్యులేషన్. ఇవి ఈ రెండు సిస్టమ్స్ కూడా హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ దీంతో కూడా అసోసియేట్ అయి ఉంటాయి. విత్ ది హార్ట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ది సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద అబ్డమెన్. అది అబ్డామెన్ లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కి సంబంధించినవి అసోసియేటెడ్ గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఏముంటుంది, ఎందుకంటే అబ్డామెన్ లో లివర్ ఇవన్నీ ఉంటాయి, ఇవి మెయిన్ రిసీవింగ్ ఆపరేటస్ అనమాట. బ్లడ్ అది కూడా ఎక్కువ లివర్ లో నుంచి ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటుంది, మేజర్ ఆర్గాన్స్ ఇవి. సో వీటన్నిటితో పాటు ఏముంటుంది, మెయిన్ ఇంపార్టెంట్ హోప్లెస్నెస్ ఉంటుంది, డెస్పైర్ ఉంటుంది. ఇది ఉంటేనే, ఈ రెండు హోప్లెస్నెస్, డెస్పైర్ ఉండి
ఈ ఎఫెక్షన్ ఈ లివర్ హార్ట్ ఎఫెక్షన్స్ ఉంటే అప్పుడు వేస్తేనే తగ్గుతుంది తప్ప ఓన్లీ లివర్ అండ్ హార్ట్ ఎఫెక్షన్స్ వేస్తే తగ్గదు. అంటే యూజువల్ గా హోప్లెస్నెస్, డెస్పైర్ ఉన్నటువంటి వాళ్ళలో ఇవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తున్నారు. Notice, on the other hand, something that will set you to thinking perhaps in cases of phthisis, none of them is hopeless. They think they are going to get well. చూసారా ఎంత బాగా చెప్తున్నారో? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే థైసిస్ అంటే ఏంటి? ట్యూబర్క్లోసిస్ కదా. ఈ ట్యూబర్క్లోసిస్ వచ్చినటువంటి వాళ్ళలో ఈ హోప్లెస్నెస్ అనేది ఉండదట. అంటే ఇంకా తగ్గదు అని ఉండదు. నేను ఖచ్చితంగా బెటర్ అయి తీరుతాను అనే మెంటాలిటీయే ఉంటుంది. ద లంగ్స్ ఆర్ almost gone with the tubercles, but he knows if he could only get up that little something out of the throat, he would get well. అంటే ఇప్పుడు ట్యూబర్కిల్స్ ఫామ్ అయిపోతాయి కదా, లాస్ట్ స్టేజ్ అది క్యావిటీస్ ట్యూబర్కిల్స్ ఫామ్ అయిపోయి ఆ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లం వేలే, ఇది మొత్తానికి సెట్ అయిపోతుంది అన్న మైండ్ సెట్టే ఉంటుంది. అంటే ఆ థైసిస్ కండిషన్ ఉన్నప్పుడు ఆరం మెట్టది రాదు అని చెప్తున్నారు. ఆ హోప్లెస్నెస్, డెస్పైర్ ఉండదు. Dropsical conditions of the abdomen. Notice then that peculiar relation between the lungs and understanding. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అండర్స్టాండింగ్ లెవెల్ ఆ రెండుకి మధ్య పెక్యులియర్ రిలేషన్ ఉంటుంది. బిట్వీన్ ది హార్ట్ అండ్ విల్ పవర్ అవి లేకపోతేనే కదా మొత్తానికి హెల్త్ డిస్టర్బ్ అయిపోతే మనకు వద్దు లైఫ్ అనిపిస్తుంది. With every little trouble located in the heart, there comes hopelessness. అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ గుండెకి సంబంధించి వాడికి ఏమనిపిస్తుంది? అబ్బాయి ఇంక ఇది తగ్గదు, ఇంతే మనం చచ్చిపోవాలి అనిపిస్తుంది. బట్ వెన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డిసీజ్ ఇన్ ద లంగ్స్ దేర్ ఈస్ ఇన్ ద లంగ్స్ దేర్ ఈస్ హోప్ఫుల్నెస్. అదే గనక లంగ్స్ లో గనక డిసీజ్ ఉంటే హోప్ఫుల్నెస్ ఉంటుంది. అదే ఆయన చెప్తున్నారు చూడండి, అది ఆయన చెప్పేది ఇక్కడ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. డ్రాప్సికల్ కండిషన్స్ ఆఫ్ ద అబ్డమెన్. ఇంగ్వేనల్ హెర్నియా అది తెలుసు కదా మీకు. ఇంగ్వేనల్ హెర్నియా, టేబిస్ మీసెంట్రికా, ఇది కూడా ఒక వరమ్స్ సంబంధించినటువంటి డిసీజ్. టేబిస్ మీసెంట్రికా. నెక్స్ట్, ఆల్ ఆఫ్ ద గ్లాండ్స్ ఆఫ్ ద all of the glands of the body are involved more or less all sorts of disturbances of the sexual organs. అంటే బాడీలో నుండి గ్లాండ్స్ అన్ని కూడా అటు ఇటుగా ఇన్వాల్వ్ అవుతాయి, ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా సెక్షువల్ ఆర్గాన్స్ లో డిస్టర్బెన్సెస్ అన్ని రకాలుగా ఉంటుంది. టెస్టిస్ ఇంజురేటెడ్, కృష్ణాలు గట్టిపడటం. ఫ్రీక్వెంట్లీ నైట్లీ ఎమిషన్స్, రాత్రిళ్ళు నిద్రలో వీర్యస్ఖలనం అయిపోయి. కంప్లైంట్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వైసెస్, అంటే ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వాటి వల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్. హైడ్రోసీల్ తెలుసు కదా, వాటర్ అక్యుములేషన్ ఇన్ ద టెస్టిస్. అల్సర్స్ ఆన్ ద స్క్రోటమ్ ఆఫ్టర్ గనోరియా, అంటే గనోరియా ఎఫెక్ట్ అయిన తర్వాత వచ్చే స్క్రోటమ్ మీద ఉన్న అల్సర్స్. బర్నింగ్ అండ్ స్టింగింగ్ ఇన్ ద పెరీనియం, గుచ్చుకున్నట్టుగా మంటగా ఉంటుంది పెరీనియం దగ్గర. పెరీనియం అంటే కూడా నేను ఒక చిన్న పీపీటీ చేశాను, అది చూద్దురు. అంటే ఇక్కడ ఈవిడేంట్రా బాబు మళ్ళీ మెటీరియల్ మెడికల్లో కూడా ఇలా మొదలుపెట్టింది అనుకోకండి. అవి మీకు చిన్న చిన్నవే కదా, ఇవి విడిగా వచ్చినప్పుడు చూపించడం కంటే ఈ పాటలో చూపించేస్తే మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను, అంతే తేడా. ఇది చూడండి, పెరీనియం అంటే ద పెరీనియం ఈజ్ ద ఏరియా ఆఫ్ ద స్కిన్ బిట్వీన్ ది యానస్ అండ్ జెనిటల్స్. యానస్ స్కిన్, జెనిటల్స్ మర్మాంగాలకి మధ్యలో ఉండేటువంటి ఆ ఏరియా ఆఫ్ ద స్కిన్ ని పెరీనియం అంటారు. ఇట్స్ లొకేటెడ్ ఇన్ ద పెల్విక్ ఫ్లోర్, అంటే పెల్విక్ ఫ్లోర్, పెల్విస్ ఉంది కదా దాని మీద ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది. అది ప్రొటెక్ట్స్ ది మజిల్స్, నెర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో ఉండేటువంటి మజిల్స్ ని, నెర్వ్స్ ని, బ్లడ్ వెజల్స్ ని కూడా కాపాడుతుంది ఈ పెరీనియం అనేది. లొకేషన్ ఇన్ ఫీమేల్స్ ద పెరీనియం ఇస్ ద ఏరియా బిట్వీన్ ద యానస్ అండ్ వల్వా. In males, the perineum is the area between the anus and scrotum. Function.
ప్రొటెక్ట్స్ ది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ నెర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్. అంటే అది ఒక ఫ్లోర్ అంటే తెలుసు కదా, రూఫ్ అంటే పైకప్పు, ఫ్లోర్ అంటే అడుగు భాగం. చూడండి దేని ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ పెల్విక్ ఫ్లోర్ మాలో ఉండేటువంటి మజిల్స్ ని నెర్వ్స్ ని బ్లడ్ వెజల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మెయింటైన్స్ క్లోజర్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆరిఫైసెస్ ఆఫ్ ద డైజెస్టివ్ అండ్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్స్. ఈ డైజెస్టివ్ ఆరిఫైస్ అంటే ఏంటి, కింద యానస్ కదా, బయటకు ఉండేటువంటి యానల్ ఇది ఉంటుంది కదా ఆరిఫైస్, దాన్ని, ఈ రిప్రొడక్టివ్ ట్రాక్ట్స్ ఉన్నాయి కదా, అదే వల్వా వెజేనా మగవాళ్ళకి ఉండేటువంటిది పెనిస్, ఇవన్నీ వాటిని అక్కడ ఆ దాన్ని కవర్ చేస్తుంది, అదే ప్రొటెక్ట్ చేస్తుంది, క్లోజ్ చేసి ఉంచుతుంది. టేర్స్ ఇన్ ద పెరినియం ఆర్ కామన్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. పిల్లకి జన్మనిచ్చేటప్పుడు మదర్స్ కి టేర్ అయ్యే ఉంటుంది, అవకాశం ఉంటుంది పెరినియం దగ్గర. అంటే బేబీ హెడ్ ఎక్కువ ఉందనుకోండి, ఆ పెల్విక్ మజిల్ స్ట్రెచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే టేర్ అవుతుంది. అది యూజువల్గా ఏంటంటే దాన్ని ఎపిసియోటమీ అంటారు. ఎందుకు యూజువల్గా డాక్టర్ అక్కడ లోకల్ అనస్థీషియా ఇచ్చేసి వాళ్ళే కట్ చేస్తారు అక్కడ, బేబీ హెడ్ కి సఫిషియెంట్ గా లేదు ఓపెనింగ్ అంటే. ఎందుకు వాళ్ళు కట్ చేస్తారంటే మనం కట్ చేయకపోతే అదే టేర్ అయిపోతుంది, అదే టేర్ అయితే అన్ఈవెన్ గా టేర్ అవుతుంది కదా. ఇప్పుడు మనము కత్తెరతో కట్ చేస్తే కాగితం ఎంత నీట్ గా అటు ఇటు సైడ్స్ నీట్ గా ఉంటుంది, అలా కాకుండా మనం కాగితం ఉట్టిగా చించేసామనుకోండి చేత్తో, అప్పుడు మళ్ళీ అతికించడం కష్టం అవుతుంది చూడండి, అట్లా ఉంటుంది. అందుకని వీళ్ళే కట్ చేసి అటు కుట్లేస్తారు, కింద కుట్టేశారంటారు కదా, అదనమాట. సో అలాంటి వాటి కూడా అలాంటివి ఉపయోగపడుతుంది. మైనర్ టైర్స్ మే హీల్ ఆన్ దేర్ ఓన్ వైల్ మేజర్ టైర్స్ మే రిక్వైర్ స్టిచెస్. అది చిన్న చిన్న కొంచెం టైర్ అయితే అదే హీల్ అయిపోతుంది, పెద్దవి అయితే కనుక టైర్ అయితే బాగా అయితే స్టిచెస్ పడతాయి. సివియర్ టైర్స్ కెన్ కాజ్ ఆన్ గోయింగ్ మజిల్ ప్రాబ్లమ్స్. టైర్ అంటే ఒకసారి ఏమవుతుందంటే దాని అంతా చిరిగిపోయింది అనుకోండి, వీళ్ళు కుట్లేసినా అది సరిగా అతుక్కోలేదు అనుకోండి, ఎప్పుడు అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట, అది మజిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మే ఎఫెక్ట్ ద యూరినరీ బ్లాడర్ ఆర్ యానల్ స్ఫింక్టర్. అది ఆ పెరీనియం ఆ ప్లేస్, ఆ టేరియన్ ప్లేస్ యానస్ కి దగ్గరగా ఉంటుంది, యానల్ స్ఫింక్టర్ యూరినరీ బ్లాడర్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి అవి ఎఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇది మగవాళ్ళలో మేల్ పెరీనియం, ఇది చూసారా, ఇది మేల్ పెరీనియం, ఇది యానస్ కదా, ఇది స్క్రోట్, ఇది మేల్ పెరీనియం. ఆడవాళ్ళలో ఇది వెజనల్ ఓపెనింగ్, ఇది యానస్, ఈ మధ్యలో ప్లేస్. సో ఇదన్నమాట విషయం. మళ్ళీ మనం ఆరమెట్లకు వచ్చేద్దాం. కాండెలోమేటా అరౌండ్ ది యానస్, యానస్ చుట్టూ గ్రోత్స్ రావడం. ఇంజురేషన్ ఆఫ్ ద యుట్రస్ గట్టి పడిపోవడం. మెన్సెస్ టూ ఎర్లీ అండ్ స్కాంటీ, లేట్ గా రావడం, టూ లేట్ గా రావడం, బ్లీడింగ్ సరిగా అవ్వకపోవడం. యూటరస్ ప్రొలాప్స్డ్ అండ్ ఇంజురేటెడ్, అంటే పేగు జారటం అంటారు కదా, ఆ గర్భసంచి కిందకి జారడం, గట్టి పడిపోవడం. లికోరియా థిక్, గట్టి పడిపోవడం అంటే బల్కీ యూటరస్ అలా అంటారు కదా, అలాగనమాట. లికోరియా థిక్ వైట్. Complaints in the uterus and the region of the pelvis from straining and reaching up the arms. అంటే గర్భసంచి వచ్చే కంప్లైంట్స్ ఆ పెల్విక్ రీజియన్ లో వచ్చేది స్ట్రెయిన్ అవ్వడం వల్ల రావచ్చు, లేదా రీచింగ్ అప్ ది ఆర్మ్స్ చేతులు పైకి బాగా పెట్టడం, అంటే అబార్షన్ ఫ్రమ్ రీచింగ్ అప్ ఎట్ ద విండోస్, అంటే పైకి ఎక్కడం అనమాట, చేతులు పట్టుకుని ఇలా పైకి ఎక్కుతారు చూడండి, అట్లా. విండోస్ అండ్ ఫిక్సింగ్ ఏ కర్టెన్ ఫిక్స్ చేయడానికి రెండు చేతులు పైకి ఎత్తి ఫిక్స్ చేస్తాం కదా, అలా చేసినప్పుడు కూడా అంటే అది స్ట్రైనింగ్ అనమాట, దానివల్ల అబార్షన్ అయ్యే అవకాశం ఉంటే అలాంటి వాటిల్లో ఇది పనిచేస్తుంది. ఆరం ఈజ్ ఏ మెడిసిన్ దట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఇంజురేషన్ ఆఫ్ ద యుటరస్ అండ్ అల్సరేషన్ ఆఫ్ ద యుటరస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద రిపీటెడ్ అబార్షన్స్. నేను ఇది చాలాసార్లు చదివాను కానీ ఆరం నాకు ఇది బుర్రలోకి వెళ్ళలేదు. కంప్లైంట్స్ ఇన్ ద యుటరస్ అండ్ రీజియన్ ఆఫ్ ద pelvis from straining,
and reaching up the arms, abortion from reaching up the windows and fixing a curtain, etc. అంటే అబార్షన్ అయ్యేలా ఉంది అనిస్తే మనం ఏం చేస్తాం, యూజువల్ గా సెవెనా ఇలా ఆలోచిస్తాం. మన కర్మ కాలింది అనుకోండి, రేర్ గా ఈ డ్రగ్ అంటే ఆల్రెడీ వాళ్ళు మెంటల్ సారమెట్లో ఉండి ఈ ఈ పని చేయడం వల్ల అబార్షన్ అయ్యే టెండెన్సీ వస్తే అప్పుడు ఇది వేస్తే తగ్గుతుంది. మన గుడ్డిగా రొటీన్ గా వేసేయకూడదు, మన బుర్ర పెట్టాలని అర్థమైంది నాకు. అదనమాట విషయం. ఆరం is a medicine that is suitable for induration of the uterus and ulceration of the uterus as a result of repeated abortions. A number of times abortion అవడం వల్ల గర్భసంచి పుండు పట్టడం, అది గట్టిపడిపోవడం అలాంటి వాటిలో చాలా బాగా పనిచేస్తుంది. When you study the loss of affections that is involved in such a state and affections or lack of affections that are found in ఆరం, you can see a deep, well-grounded similitude in the symptoms, and that is the way to hunt a remedy. అంటే లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్ అనే స్థితిని మనం చదువుతూ ఉన్నప్పుడు ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్స్ అనేది ఆరంభట్లో కనపడతాయి కదా, లాస్ ఆఫ్ ఎఫెక్షన్ కానీ ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్ కానీ, అప్పుడు ఈ పైన డిఫరెంట్ సిమ్టమ్స్ తో సిమిలిట్యూడ్ ఉంటుంది అనమాట. అలా వెతకాలి మనం అని చెప్తున్నారు. అంటే ఓన్లీ ఫిజికల్స్ ని బేస్ చేసుకుని ఈ సిచ్యువేషన్ వేస్తే తగ్గదు. It is in the sphere of the physician to examine into this state of mankind in which he can destroy his offspring, and to examine into the nature of the remedies producing such a state. అంటే లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్, ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్ అది ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ హీ కెన్ డిస్ట్రాయ్ హిజ్ ఆఫ్ స్ప్రింగ్, అంటే ఆ పుట్టబోయే వాళ్ళని ఇంకా ఇది వద్దు గర్భం అనిపించేలాగా అలాంటి మెంటల్ స్టేట్ కూడా ఉంటుంది. అదే లాస్ ఆఫ్ ఎఫెక్షన్స్ అంటే. ఈ విధంగా ఆ నేచర్ ఆఫ్ ద రెమెడీ అంటే ఇటువంటి మెంటాలిటీని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ డ్రగ్ అనమాట. ఆర్ఎంఎట్ అనే డ్రగ్ ప్రూవింగ్స్ చేసినప్పుడు ఈ సిచ్యువేషన్ ఇలాంటి మెంటాలిటీ డెవలప్ అయింది వాళ్ళకి. సో ఇటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళలో మనము ఈ ఆర్ఎంఎట్ నేచర్ ఇండికేట్ అవుతుంది అని అది చెప్తున్నారు. నాకు కన్వే చేయడం రాలేదేమో అనుకుంటున్నాను. అంటే ఇటువంటి నేచర్ మనం ఏమనుకుంటాము, ల్యాక్ ఆఫ్ ఎఫెక్షన్, లాస్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే మనం యూజువల్ గా ఏమనుకుంటాము, సెపియా అలా అనుకుంటాము, లేదా ఆర్మెట్ అంటే ఏమనుకుంటాం, వాడు సూసైడ్ టెండెన్సీ అనుకుంటాం. వాడికి వాడి పిల్లల మీద కానీ దేని మీద ప్రేమ ఉండదు. నేను మీకు ఒక కేసు చెప్పాను కదా, ఒక ఆయన అలా సూసైడ్ చేసుకున్నారని. అప్పుడు ఆయన చనిపోవడానికి వెళ్ళేటప్పుడు అడిగారు, నువ్వు నేను లేకపోతే ఉండలేవు కదా, సూసైడ్ చేసుకుంటానంటే ఆవిడ అన్నారు, అలా చేయకండి, మీరు పారలైజ్డ్ అయినా కానీ ఒకవైపు నేను అన్ని చూసుకుంటున్నాను కదా, మీరు అలా ఉండండి చాలు, అన్ని నేను చూసుకుంటాను అని చెప్తే వాళ్ళ వైఫ్, ఈయన అన్నారు మీరు లేకపోతే నేను ఉండలేనని ఆవిడ ఏడ్చారు. ఏడిస్తే ఓకే నేను లేకపోతే ఉండలేవు కదా, నువ్వు కూడా నాతో వచ్చేస్తే చనిపోదాము అన్నట్టు. అంటే ఏమండి మనం పిల్లలు ఇద్దరిని కన్నాము, వాళ్ళని ఎవరు చూసుకుంటారండి, మన దగ్గర చనిపోతే వాళ్ళని చూసుకునైనా మనం బతకాలి అని చెప్పారు. అప్పుడు ఆయన అన్న డైలాగ్ ఎంత మైండ్ లో పడిందో, ఏమన్నారంటే నా మీద నాకే ప్రేమ లేదు, ఇంకా పిల్లల గురించి ఏం ఆలోచించమంటావు అన్నారు ఆయన. అంటే వాళ్ళ మీద వాళ్ళకే ప్రేమ ఉండదు కాబట్టి ఇంకా పిల్లల మీద కూడా ఉండకుండా చనిపోతారు వాళ్ళు. కొంతమంది చూడండి, మనము టీవీలో చూస్తూ ఉంటాం కదా న్యూస్ లో, పిల్లలకి ఫస్ట్ మందు పెట్టేసి చనిపోయాక వాళ్ళు కూడా సూసైడ్ చేసేసుకుంటారు. అది ఇలాంటి బాపత్ అనమాట. మనం వాళ్ళని చంపేశారు కాబట్టి సెపియా అనుకోక్కర్లేదు, నేచర్ అది అయి ఉంటుంది అనమాట. మనం చూసుకోవాలి, టపటపా అని మందులు వేసేయటం కాదు. అసలు ఈ మధ్య మ్యాజిక్ ఆఫ్ ఇన్వెంటర్స్ చదువుతున్న దగ్గర నుంచి అసలు చాలా ఎలర్ట్ గా ఉండాలి, ఆ నేచర్ అర్థం చేసుకోవాలని. ఇక్కడ చూడండి, ఇంకా నేను నిజంగా చాలా సార్లు చదివాను ఆరంభెట్టు, ఇప్పుడు నాకు ఇది చాలా మైండ్ లోకి వెళ్ళింది. ఈ ఒక్క సెంటెన్స్ చూడండి, ఇట్ ఈస్ ఇన్ ద స్పీర్ ఆఫ్ ద ఫిజిషియన్ టు ఎగ్జామిన్ ఇంటూ ఎ స్టేట్ ఆఫ్ మ్యాన్ కైండ్. మనం ఆయన ఇచ్చింది కూడా చూడండి, స్పీర్ ఆఫ్ ద ఫిజిషియన్ టు ఎగ్జామిన్ ఇంటూ ద స్టేట్ ఆఫ్ మ్యాన్ కైండ్.
in which he can destroy his offspring and to examine into the nature of the remedies produced in such a state. We see in Aram this entire perversion of all the loves of mankind. And finally their entire destruction. చూసారా, అంటే అందరి మీద, మానవ జాతి మొత్తం మీద వాడికి ప్రేమ అనేది పోతుంది, పర్వర్ట్ అయిపోతుంది. లాస్ట్కి వాడు డిస్ట్రక్ట్ చేసుకుంటాడు. The symptoms of the asthma and of difficult breathing you would naturally expect to be associated with the cardiac affections. అయితే ఆస్మాటిక్ కండిషన్లో అది నెమ్మదిగా దీంట్లోకి టర్న్ అవ్వచ్చు కార్డియాక్ ఎఫెక్షన్గా. మళ్ళీ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో కూడా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. ఇక్కడ చూడండి, నోటీస్ దిస్ ఆల్సో దట్ ద డిఫికల్ట్ బ్రీతింగ్ ఈజ్ ఆఫ్ 2 kinds. అంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం అనేది 2 రకాలు. ఎలాగా? సచ్ బ్రీతింగ్ ఈజ్ యాజ్ ఇన్వాల్వ్స్ ది లంగ్, అంటే ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ అది చేరిపోవడం వల్ల డిఫికల్ట్ బ్రీతింగ్ ఉంటుంది. నెక్స్ట్ సచ్ బ్రీతింగ్ యాజ్ ఇన్వాల్వ్స్ ది హార్ట్. So we have an asthmatic condition of the dyspnea that is cardiac in character. Dyspnea that is purely respiratory. అంటే ఇప్పుడు ఆస్మాటిక్ కండిషన్ వలన ఉన్నటువంటి ఆయాసం నెమ్మదిగా హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కూడా స్టార్ట్ అయ్యి అలా అయినప్పుడు అది ప్యూర్గా రెస్పిరేటరీ కంప్లైంటే అవుతుంది. దీస్ ఆర్ ఎంటైర్లీ డిస్టింక్ట్ ఇన్ క్యారెక్టర్. One belongs to such remedies as have a predominance of the action of on the affections. అంటే వాడికి ఎఫెక్షన్స్ అవి ఉంటాయి, లాస్ అవ్వవు. And another belonging to those having predominance of the action on the intelligence. One will involve the lung, finally bring the emphysema. The other one entirely different in its character, irregular heart action only secondarily associated with emphysema. ఏమి ఇచ్చారండి బాబు ఈయన, చూడండి. ఆయన 2 రకాలు చెప్తున్నారు. ఒకటి ఆస్మాటిక్ కండిషన్ వలన వచ్చినటువంటి డిఫికల్ట్ డిస్నియా ఉండి, డిఫికల్ట్ బ్రీతింగ్ ఉండి, అది నెమ్మదిగా కార్డియాక్ దాంట్లో టర్న్ అయినప్పుడు అది ప్యూర్లీ రెస్పిరేటరీ కంప్లైంట్ కదా, రెస్పిరేటరీ నుంచి కార్డియాక్కి వెళ్ళింది. అక్కడ ఇంటెలిజెన్స్ అంటే ఒకటి ఎఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వవు ఇక్కడ, ప్రిడామినెన్స్ ఆఫ్ ద యాక్షన్ ఆన్ ద ఎఫెక్షన్స్. ఇంకొకటి ఇలాంటి ప్రాబ్లం వచ్చి నెమ్మదిగా అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ యాక్షన్ వచ్చి తర్వాత ఎంఫసీమా అంటే ఏం చెప్పుకున్నాము, ఆల్వియోలై అని చెప్పుకున్నాం కదా, చిన్న చిన్న ఎయిర్ సాక్స్, అవన్నీ డ్యామేజ్ అయిపోయి ఎన్లార్జ్ అయిపోయి ఆక్సిజన్ అవే కదా తీసుకుని మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ మారుస్తుంది కదా, అవి అలా అవడం వల్ల డ్యామేజ్ అయిపోవడం వల్ల బ్రెత్లెస్నెస్ వస్తుంది అనమాట. అది సీరియస్ డిసీజ్ ఇది. అయితే ఇర్రెగ్యులర్ హార్ట్ యాక్షన్ వచ్చి దాని వలన సెకండరీగా అసోసియేటెడ్ విత్ ఎంఫసీమా. ఇది దేనికి సంబంధించింది? ఆరామెటిక్ సంబంధించింది. ఆస్మాటిక్ కిందాక చెప్పారు చూడండి, ఆస్మాటిక్ కండిషన్ వచ్చి హార్ట్ ఎఫెక్ట్ కార్డియాక్ ఇది హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఫైనల్ గా ఎంఫసీమాకి వస్తే అది ఆరామెట్ కాదు. చూడండి ఎంత వివరం చెప్పారు ఈయన. దీస్ ఆర్ అంటే అక్కడ ఎఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వవు, ఇక్కడ అవుతాయి. Study your pathology with these things in mind. You will be able to perceive the nature of the sickness and its results. అంటే మనం ఈ దృష్టితో మనం గనక చదివితే వాటి ఈ జబ్బుకి ఈ రిజల్ట్స్ ఇలా వస్తున్నాయని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. These things are not mere observation, whims and theories, but are the outcome of studying things from internal to external. ఏం చెప్పారండి ఈయన అంటే ఇదేదో మనం పైన అబ్జర్వ్ చేస్తే రావు, ఏవో విమ్స్ అండ్ థీరీస్ అన్నట్టుగా మనం చూసుకుంటే రావు. ఇవి మనం చదివి బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ అంటే లోపల నుంచి బయటికి చదవడం అనమాట. ఇది లోపల నుంచి బయటికి అంటే అయామ్ లెవెల్ నుంచి బయటికి చదవడం. ఆయన ఇప్పుడు అదే కదా చెప్పారు. అంటే ఏ ప్లేన్ ఎఫెక్ట్ అయితే ఏమి రావచ్చు, ఏ ప్లేన్ ఎఫెక్ట్ అయితే ఏమొచ్చినాయో దాన్ని బట్టి ఏ ప్లేన్ ఎఫెక్ట్ అయిందో తెలుసుకోవచ్చు. అదే ఆయన చెప్పారు. డిఫికల్ట్ బ్రీతింగ్. ఇది కూడా నేను ఇన్నిసార్లు చదివినా కానీ నా బుర్రలోకి ఇది కూడా వెళ్ళలేదు. డిఫికల్ట్ బ్రీతింగ్. ఇఫ్ ద కేస్ గోస్ ఆన్ లిటిల్ వైల్ దేర్ విల్ బి బ్లడ్ స్పాట్స్ అండ్ ఇఫ్ హీ లై ఆన్ ద రైట్ సైడ్ ద లోవర్ పార్ట్ విల్ బి డల్ ఆన్ పర్కషన్ అండ్ ది అప్పర్ పార్ట్ విల్ బి రెజనెంట్. పాల్పిటేషన్ విత్ గ్రేట్ agony, extreme oppression in the region of the heart,
on walking fast and going upstairs with edema of the lower limbs. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ గోస్ ఆన్ లిటిల్ వైల్, బ్లడ్ స్పాట్స్ కనుక బాడీ మీద ఏర్పడినప్పుడు అతను రైట్ సైడ్ పడుకుంటే, ఇఫ్ హీ లై ఆన్ ద రైట్ సైడ్, కుడివైపు తిరిగి పడుకుంటే లోవర్ పార్ట్ అంటే మొత్తం బాడీ కాదు, పైనుంచి హాఫ్ ఆఫ్ ద బాడీ, లోవర్ పార్ట్ విల్ బి డల్ ఆన్ పర్కషన్. పర్కషన్ అంటే కూడా మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను. అప్పర్ పార్ట్, పై పార్ట్ అంతా రెజొనెంట్, పాల్పిటేషన్ ఉంటుంది, గ్రేట్ ఎగోని, ఆందోళనతో దడగా ఉంటుంది. చెస్ట్ దగ్గర ఫాస్ట్ గా నడిస్తే చెస్ట్ దగ్గర నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది, పైకి ఎక్కినా గానీను. దాంతోపాటు కాళ్ళు పాదాలు వాపు ఉంటుంది. ఇక్కడ మీకు ఒక 2 నిమిషాలు లేట్ అయితే అయిందిలే, బుజ్జిగారి క్లాస్ దానికి ఇది ఒకసారి చూపించేస్తాను పర్కషన్. ఇది మీకు తెలియాలి ఇప్పుడు అసలు చాలా. నేను ఈరోజు చాలా పీపీటీస్ చేశాను, దానివల్ల ఒక్క నిమిషం చూపిస్తా. చూడండి, టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్. మీకు కనిపిస్తుందా? లేదండి. పెడతా. కదా, టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద పేషెంట్. పేషెంట్ ని మనము ఎగ్జామిన్ చేయడానికి 4 టైప్స్. ఎలాగా అంటే, ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఓన్లీ, ఓకే, ఇన్స్పెక్షన్, పాల్పేషన్, ఆస్కల్టేషన్, పర్కషన్. అయితే దీస్ టెక్నిక్స్ హెల్ప్ డాక్టర్స్ అండర్స్టాండ్ ఏ పేషెంట్స్ కండిషన్ అండ్ డెవలప్ ట్రీట్మెంట్ ప్లాన్స్. ఈ 4 పద్ధతుల ద్వారా పేషెంట్ ని ఎగ్జామిన్ చేయిస్తే మనం ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ ప్లాన్ లో వెళ్ళాలనేది ఒక ప్లాన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇన్స్పెక్షన్, లుకింగ్ ఎట్ ద బాడీ ఇంక్లూడింగ్ స్కిన్ కలర్, సిమెట్రీ, టెక్స్చర్ అండ్ ఓడర్. అంటే బాడీ ఇన్స్పెక్ట్ చేయడం అనమాట. అంటే మనం ఎనిమిక్ ఏమో అని కంజంక్టివా చూస్తాం కదా, నెయిల్స్ చూస్తాం కదా, అలాంటివన్నీ అనమాట. స్కిన్ కలరు, సిమెట్రీ, టెక్స్చర్, ఓడర్, ఇవన్నీ చూడటం, అది ఇన్స్పెక్షన్. పాల్పేషన్ అంటే చెయ్యి పెట్టి చూడటం చేత్తో, ఫీలింగ్ ద బాడీ విత్ ది హ్యాండ్స్ అండ్ ఫింగర్స్. వాపు ఉందనుకోండి, పాదాల వాపు, నొక్కితే గుంట పడుతుందా లేదా అనేదాన్ని, అది పాల్పేషన్. ఓకే, నెక్స్ట్ గుండె మీద చెయ్యేసామనుకోండి, చెయ్యేస్తే గురుగురుమని తినిపిస్తుంది అనుకోండి, అది కూడా పాల్పేషన్. అంటే హ్యాండ్స్ ఫింగర్స్ తో పల్స్ చూస్తాం కదా, అది కూడా పాల్పేషన్ అవుతుంది. నెక్స్ట్ ఆస్కల్టేషన్, లిజనింగ్ టు సౌండ్స్ ఇన్ ద బాడీ యూజువల్లీ విత్ స్టెతస్కోప్. స్టెత్తో పెట్టి వినే సౌండ్స్ అన్ని కూడా అది ఆస్కల్టేషన్ అంటారు. ఆ మెథడ్ పద్ధతిని, ఎగ్జామినేషన్ పద్ధతిని ఆస్కల్టేషన్. నెక్స్ట్ పర్కషన్, అంటే చేతులు పెట్టి ఆ వేలు మధ్యలో అలా ట్యాప్ చేస్తే సౌండ్స్ వస్తాయి, దాన్ని బట్టి మనం కనుక్కుంటాం అనమాట. అది ఒక 2 నిమిషాల వీడియో, ఏమనుకోవద్దబ్బా మీకు ఎక్కువ ఇంజెక్ట్ చేస్తున్నానేమో, కానీ ఇది నేర్చుకుని తీరాల్సినవి.
ఈ పర్కషన్ అనేది మీరు యూజువల్గా నేను ఒకసారి ఊరినే ఎలా చేస్తారో చూపిస్తాను. మీ సెంటర్లో ఎవరో ఒక డాక్టర్ ఉంటారు కదా, ఏమంటారు, మెడికల్ స్టూడెంట్ ఆర్ డాక్టర్, వాళ్ళని సండే ఏం చేస్తారంటే ఒక పేషెంట్ని సెలెక్ట్ చేసుకుని, హెల్దీ పేషెంట్ అయినా పర్వాలేదు, హెల్దీ వాళ్ళని పేషెంట్ అనం కదా, ఎవరో ఒకరిని ఇది చేసి చూపించమనండి. ఇది ఊరే చూపించడం వరకే, సౌండ్ వినడం అనేది లైవ్గా వింటేనే మీకు అర్థం అవుతుంది. చూడండి అతను ఎలా చేస్తాడో. మీకు ఏమైనా సౌండ్ వినపడుతుందేమో చూడండి, మాట మాట అర్థమవుతుంది, వినిపిస్తుందా అతనిది? సౌండ్ ఏం రావట్లేదు. సరే అయితే చూడండి, అయితే నేను చెప్తాను. అతను ఏం చెప్తున్నాడంటే ఆ వేలు ఇలా పెట్టాలి పేషెంట్ బాడీ మీద, ఇంకొక చెయ్యి అది కొట్టడానికి అలాగా ట్యాప్ చేయాలన్నమాట ఫింగర్ మీద. అప్పుడు కొట్టినప్పుడు 4 సౌండ్స్ వస్తాయి. టింపనీ సౌండ్, రెజొనెన్స్ సౌండ్, నెక్స్ట్ వచ్చేసి డల్నెస్ సౌండ్, నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్నెస్. లంగ్స్ ఉన్నటువంటి ప్లేస్ లో మనము కొట్టినప్పుడు రెజొనెన్స్ సౌండ్ వస్తుంది అనమాట. అదేమో లార్జ్ స్కేల్లో ఎయిర్ అది ఉన్నప్పుడు అది టింపనీ సౌండ్. లివర్ గట్టిగా ఉంటుంది కదా, అక్కడ కొడితే డల్నెస్ అనేది వినిపిస్తుంది. లార్జ్ మజిల్ మీద కొట్టినప్పుడు అది ఫ్లాట్నెస్ అనే సౌండ్ వినపడుతుంది. ఇది మీరు చూసుకుని వీడియో పెడతాను, అది మీరు ఖచ్చితంగా మీ సెంటర్లో ఉన్న డాక్టర్తో చేయించుకొని వినండి. సౌండ్స్ డిఫరెన్సియేషన్ తెలుస్తుంది మనకి. అంటే లోపల ఫ్లూయిడ్ ఉందా, గ్యాస్ ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా స్వెల్లింగ్ హార్డెన్ అయిపోయిందా, ఇది మనం పర్కషన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఇంతకీ ఇది ఆరంభట్లో ఎందుకు చెప్పారు, అది పోయింది. ఎక్కడ పర్కషన్, ఎక్కడ వచ్చింది. అది ఇన్ కేస్ ఎ గోస్ లిటిల్ వైల్ దేర్ విల్ బి బ్లడ్ స్పాట్స్. అది మనకు రైట్ సైడ్ పడుకోబెడితే లోవర్ పార్ట్ అంతా కూడా విల్ బి డల్ ఆన్ పర్కషన్. నెక్స్ట్ అప్పర్ పార్ట్ విల్ బి రెజొనెంట్. అది సో ఇది ఒకసారి మీరు చేయించుకొని చూడండి, మీకు అప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది. దానికోసం ఇది చెప్పాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు